ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. మినీ వేలంలో 10 కాదు 20 కాదు ఏకంగా 25.5 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు. తొలి మ్యాచ్లో 2, తర్వాత 18, తర్వాత 4 ఇప్పటి వరకు 3 మ్యాచ్లలో కలిపి కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో ₹1 కోటి ఒక పరుగు చేశాడంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు గ్రీన్ కు అన్ని కోట్లు పెట్టడం అవసరమా అన్న అభిప్రాయం అప్పుడే వినిపించింది. గతంలో అద్దరి నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా కోల్కతా ఏం ఆలోచించి అన్ని కోట్లు వెచ్చించిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. జట్టుకు అవసరం అయినప్పుడు కూడా ఆడలేకపోతే అంత ధర పెట్టి దండగా అంటూ గ్రీన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా గ్రీన్ ఇప్పటి వరకు బౌలింగ్ కూడా చేయడం లేదు. ఈ విషయంపై కేకేఆర్ కెప్టెన్ రహానే కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ అనంతరం ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా క్రికెట్ ఆస్ట్రేలియాకే సమాధానం తెలియాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఉన్న వెన్నునొప్పి సమస్యల కారణంగా గ్రీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయడం లేదు. ఇది కేకేఆర్ జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. గ్రీన్ ఎప్పుడు బౌలింగ్ ప్రారంభిస్తాడు అనే దానిపై స్పష్టత లేదు. దీంతో అతన్ని కేకేఆర్ తుది జట్టు నుండి తొలగించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గ్రీన్ సరిపోడని విశ్లేషించాడు. ఇదిలా ఉంటే ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి గ్రీన్ పై పడినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. 25 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ ఎలా ఆడతాడో అన్న ఆసక్తి ప్రతి అభిమానులో ఉండడం సహజం. భారీ అంచనాలతో బరిలోకి దిగుతూ ఉండడంతో ప్లేయర్ పై ఒత్తిడి పెరిగి ఇలా పేలవ ప్రదర్శన కనబరుస్తారు అనే వాదన వినిపిస్తోంది. గత సీజన్లో స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ అత్యధిక ధరకు తీసుకుంది. అతడు కూడా ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఫలితంగా కేకేఆర్ ఈ సీజన్ వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్ను వదిలేసింది. ప్రైస్ ట్యాగ్ ఒత్తిడిని అధిగమించి తర్వాతి మ్యాచ్ల్లో అయినా గ్రీన్ పుంజుకుంటాడో లేదో చూడాలి.